దాదాపు 5-6 వారాలు, 7 వారాలు అనుకుంటా తూతరా సంఘం గురించి చెప్పింది. చివరి 2 వచనాలు ముగించుకుందాం ఈరోజు తూతరా సంఘం గురించి. 27 నుంచి చదవమ్మ. అతడు ఇనుపదండముతో వారిని ఏలును, వారు కుమ్మరవాణి పాత్రల వలె పగులగొట్టబడుదురు, మరియు అతనికి వేకువ చుక్కను ఇచ్చెదరు. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. చాలు, ప్రార్థన చేసుకుందాం. అత్యంత ప్రేమ, కృప, కనికరము కలిగిన మా తండ్రి, నీ మహాకృపను బట్టి నాయన 9వ మాసం చివరి దినమందు మమ్మల్ని ప్రవేశపెట్టావు. 9 మాసాలు అమూల్యమైన రెక్కల నీళ్ళలో భద్రపరచవు, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నానా తూతర సంఘం ఈ చివరి వర్తమానం మేము వినటానికి సిద్ధంగా ఉన్నాం. మీరు మాట్లాడండి, అందులో దాచబడిన సత్యములను బయలుపరచండి, ఆత్మీయంగా బలపరచండి. రావాల్సిన బిడ్డలు ఉన్నారు, వారు త్వరగా తీసుకొని రమ్మని వాక్యం చెప్తున్న నన్ను నీ సిలువ చాటున మరుగుపరచు. ఈ వాక్యంలో దాచబడిన పారమార్థిక సత్యములను మాకు బోధించమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొని నాము తండ్రి, ఆమేన్. అమ్మ, మరి సంఘములతో ఆత్మ చెప్పు మాట చెవిగలవాడు వినుగాక. ఆల్రెడీ అది చెప్పేసి మీకు గుర్తుంది కదా. అన్ని సంఘాల్లో చివర అది ఉంటుంది. ఆ చెవి గురించి చాలా వివరంగా వివరించాను. ఈరోజు ఇనప దండముతో వారిని ఏలురు, కొండలు పగలగొట్టినట్లుగా పగలగొడు. ఏటి దండం ఏంటి, ఇనుమేంటి, కొండే. ఈ కొండ ప్రవక్త అయిన ఇర్మియాతో ఏమన్నాడు? ఇర్మియా, నువ్వు కుమ్మరి వాణి దగ్గరికి వెళ్ళు, నేను అక్కడ మాట్లాడతాను. ఈ కుమ్మరి వారు ఎవరు అంటే ప్రభు అయిన దేవుడు. ఈ కొండ ఎవరు అంటే ఇక్కడ కూర్చున్న మన అందరమే. మన అందరినీ ఎక్కడి నుండి తీశాడు? మట్టిలో నుండి తీశాడు, విలువైన వ్యక్తిగా చేశాడు. ఇక్కడ ఈ కొండను పగలగొడతాడంట. ఏంటి అర్థం అంటే, ఇనుము బరువైనది, బలమైనది, గట్టిది. ఇనుము దేన్ని చూపెడుతుంది? చదవమ్మా ఇనుముని గురించి. దానియేలు 2వ అధ్యాయం 40వ వచనములో ఈ ఇనుమంట అన్ని దంచి చెదరగొట్టిందట. 2:40. అది ఇనుము వలె బలముగా ఉండును, ఇనుము సమస్తమైన వాటిని దంచి విరుగగొట్టునది గదా. ఇనుము పగలగొట్టినట్లు అది రాజ్యములన్నిటినీ పగులగొట్టి. ఇనుము ఏం చేస్తుంది? సమస్తమైన వాటిని దంచి ఏంటి వశపరుచుకుంటుంది. అంటే ఏంటి? ఇనుము బరువైనదని చెప్పాను కదా, ఇనప దండం అన్నాడు. దండము దేనికి సాదృశ్యం? వాక్యమునకు సాదృశ్యం. 1 కొరింథీ 4వ అధ్యాయము 21వ వచనం చివరి వచనం. ఇక్కడ అంటున్నాడు భక్తుడైన పౌలు, కొరింథీ సంగమా, నేను మీ మధ్యకు వచ్చినప్పుడు బెత్తముతో మీ యొద్దకు రావాలా అంటున్నాడు. అంటే ఏంటి? ఎన్నో మార్లు వాక్యం విన్నారు, వాక్యానుసారంగా జీవించట్లే కనుక మీకు బుద్ధి చెప్పటానికి, ఖండించటానికి, తప్పు దిద్దటానికి బెత్తముతో రావాలా అని అడుగుతున్నాడు. చదవమ్మా. బెత్తముతో నేను మీ యొద్దకు రావలెనా? ప్రేమతోనూ సాత్వికమైన మనసుతోనూ రావలెనా? అమ్మ, బెత్తం అంటే బెత్తం పట్టుకొని కొట్టానుక. ఇక్కడ వాక్యాన్ని బెత్తంతో పోల్చు. అంటే మీలో ఉన్న తప్పును ఖండించటానికి, దిద్దటానికి, శిక్షించటానికి వాక్యము ద్వారా బెత్తం పట్టుకొని రావాలా. అమ్మ, బెత్తమన్నా దండమన్నా ఒకటే కదా. అంటే ఇక్కడ ఇనుప దండంతో వేలుతాను. కొంతమంది హృదయం ఎలాగుంటుంది అన్నట్టు తెలుసండి. మనం అంటాం కదా, ఈ హృదయం పాషాణ హృదయం రా అంటారు. అంటే ఎంత పాషాణ హృదయమైన వ్యక్తినైనా, ఎంత కఠినాత్ముడైనా, ఎంత రాతి హృదయం లాంటి మనిషినైనా వాక్యము గనక ఆ వ్యక్తి జీవితంలో పనిచేయటానికి అనుమతి ఇస్తే అతనిలో ఉన్న
కఠిన హృదయాన్ని, రాతి హృదయాన్ని ఈ వాక్యం ఏమి చేస్తుందనంట? మార్చివేసి అతని జీవితంలో అద్భుతమైనటువంటి కార్యాలు జరిగించి దేవుని పెట్టగా మార్చివేసే శక్తి వాక్యమన్న బెత్తానికి ఉంది. ఇక్కడ ఈయనమేమంటున్నాడు? చదివారు కదా, బలమైనది. మరి వాక్యం ఏమమ్మా? హెబ్రీ 4:12 ఏముంది? దేవుని వాక్యం సజీవమై బలము కలదై అంటే ఇనుము కంటే బలమైంది వాక్యం. ఈ వాక్యము నీ దగ్గరికి వస్తే, ఈ వాక్యము నీతో మాట్లాడినప్పుడు లోపడితే, విధేయత చూపితే, అంటే రాతి లాంటి నీ స్వభావాలు, పాపపు స్వభావాలు ఇవన్నీ కూడా దంచి వేస్తుంది. చదివారు కదా, ఇనుము అన్నిటిని దంచేస్తుంది అంటే ఇప్పుడు పాత కాలంలో అనుకుంటాను ఏమంటారు, ఇనుములో పెట్టి దంచారు కదండి. ఏంటి ఇనుము ఏంటి దంచినప్పుడు ఏమవుతుందమ్మా? మెత్తగా అయిపోతుంది. అంటే మెత్తని హృదయంగా మార్చివేసే శక్తి నాకుంది, వాక్యం అనే బెత్తంకుంది అమ్మా. యెహోషువ 2వ అధ్యాయం తీసుకోమ్మా. ఇక్కడ యెహోషువ 2వ అధ్యాయం అనగానే ఎవరు గుర్తుకు రావాలి? రాహాబుగా. ఎవరు ఈ రాహాబు అంటే? పేరుగాంచిన వేశ్య. ఎరుకో గ్రామం కాదంట, పట్టణం. అది పట్టణం అంటే కొన్ని గ్రామాల కలయికను పట్టణం అంట. అంటే ఈ పట్టణము, అంత పెద్ద పట్టణములో పేరుగాంచిన వేశ్య. అయితే వేగుల వారు వచ్చారు రాహాబు ఇంటికి. రాహాబు ఏమనుకుంది? చక్కగా ఇప్పుడు ఆ కాలంలో వేషలేంటి, చక్కగా టాయిలెట్ అయి వచ్చేవారు. అంటే ఏ పురుషుడైనా నా దగ్గరికి ఎందుకు వస్తాడు? నాతో కలిసి పాపం చేయడానికి వస్తాడు, నన్ను అనుభవించడానికి వస్తాడు అని అందరి పురుషుల లెక్కే వేగుల వారిని కూడా అనుకొని వేగుల వారి దగ్గరికి ఎదురైనప్పుడు వేగుల వారు అన్నారు, సువార్త చేశారు. ఏమని? నా దేవుడు వ్యభిచరించవద్దని చెప్పాడు, పొరుగువాని ఎద్దునైనను పొరుగువాని గాడిదనను దొంగిలించవద్దు అని చెప్పాడు. కనుక వ్యభిచారం చేసిన వారికి పరిశుద్ధ గ్రంథములో ఏమి తీర్పు అంటే నరకం. ఆశ్చర్యపోయిందమే. అరే, అయితే నూతన నిబంధనకు వచ్చేసరికి నా దేవుడు ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తే చాలు పాపము చేసినట్టు. అది వ్యభిచారంతో సమానం. అమ్మ, వ్యభిచారానికి మీకు 8 లక్షణాలు ఇచ్చాను, మీకు గుర్తుందో లేదో. అందులో ఇంకోటి ఏం చెప్పాను? హెబ్రీ 12:16లో ఆత్మ సంబంధమైన కార్యాలను లోక కార్యాల కొరకు అమ్ముకుంటే వ్యభిచారి. హెబ్రీ 12:16లో ఉంటుంది కదా, ఏమని? ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కులు అమ్ముకున్న ఏశావు లాంటి వ్యభిచారి భ్రష్టుడు ఉండునేమో. ఎప్పుడైతే వాక్యము తన దగ్గరకు వచ్చిందో రాహాబు జీవితం మారిపోయిందండి. వేశ్య పాపానికి తన శరీరాన్ని నమ్ముకుంటుంది. వేశ్య తన చూపులు పాపపు చూపులు, తన ఆలోచనలు పాపపు చూపులు. ఎప్పుడైతే వాక్యం ఆ బిడ్డగా అందిందో ఆమె గుండె చెదిరిపోయిందట. చదవమ్మా, యెహోషువ 2:11. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయెను. గుండె కరిగిందంటే అర్థం ఏంటి? మెత్తని హృదయంగా మార్చబడింది. ఎప్పుడు? వినినప్పుడు. ఏంటి విన్నప్పుడు? వాక్యము విన్నప్పుడు. మా దేవుడు వ్యభిచారం చేయొద్దని చెప్పే ఆయన ఇచ్చిన 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ, వ్యభిచరించే వారికి నరకం. గుండెలు అదిరేయి. అరే చూడండి, ఒక వ్యభిచారు దగ్గరికి దేవుని వాక్యం వచ్చినప్పుడు వెంటనే మారిందండి. అబ్బా, మనం పుట్టుకతో వాక్యం వింటున్నాం, ప్రతి ఆదివారం వాక్యం వింటున్నాం, ప్రతి బైబిల్ స్టడీలో మనకేమీ లేదు, చలనమే ఉండదు. కొంతమంది అంటారు కదా, ఏంటి దున్నపోతు మీద ఏంటి నీళ్ళ ఏమంటారు, అలాగా మనం ఎంత విన్నా చలనమే ఉండదండి. చూడండి, ఒక్కసారి విందు వాక్యం
తన దేవుడు ఎవరో చెప్పాడు, ఏది చెయ్యొద్దన్నాడో చెప్పాడు. ఆయన ధర్మశాస్త్రాన్ని ఇచ్చినప్పుడు 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ ఇది. వెంటనే విడిచిపెట్టిందండి. అమ్మ, చాలా దినాల క్రితం ఒక స్త్రీ యొక్క గాథ విన్నాను. ఒక ఆటో డ్రైవర్ భార్య, 2 పిల్లలు ఆమెకి. అయితే ఆటో డ్రైవ్ చేసినప్పుడు లారీ వచ్చి గుద్ది అన్నది చంపేసి భర్త చనిపోయాడు. ఈమె కూడా పెద్ద చదువుకోలేదు. 2 పిల్లలు ఆమెకి, చిన్న చిన్న పిల్లలు, అందగత్తె. అయితే ఎవరో ఆమెకి చెప్పారు, ఏమని, అమ్మా నీ భర్త చనిపోయాడు, నీకే ఆదరవు లేదు. అమ్మ, ఇది బాంబేలో జరిగిన ఇన్సిడెంట్ చెప్తున్నా. బాంబేలో సిస్టర్కి తెలుసు, ఒకప్పుడు నేను ఉద్యోగ సభలకు వెళ్తూ ఉండేవాడిని. కుర్లా బాప్టిస్ట్ చర్చ్కి రెగ్యులర్గా పిలిచేవారు అప్పట్లో. అయితే అమ్మ, నీ అందాన్ని పెట్టుబడిగా పెడితే నీ బిడ్డలు మంచి చదువులు చదివించవచ్చు, మంచి ఉద్యోగాలు ఇవ్వచ్చు, లేకపోతే ఆకలితో వారు అలమటిస్తారు. యవనస్తురాలు అందగత్తె వ్యభిచార వృత్తిలోకి దిగింది, బిడలను పంచి. ఆ ఇంటి పక్కనే, నీకు బాంబేలో మీరు చూస్తే, బాంబేలో తెలుస్తుంది, అంతా స్లమ్ ఎక్కువ, స్లమ్ ఏరియా ఎక్కువ బాంబేలో. అయితే పక్కనే ఒక క్రైస్తవ కుటుంబం ఉంది. ఆమెతో పక్క నైబర్ కదా, అమ్మ ఒకసారి చర్చికి రామ్మా, పరలోకపు భర్త ఆయన, నీ భర్త పోయినా నీ భర్త స్థానంలో ఆయన కూర్చొని నిన్ను పోషించడానికి సమర్థుడైన దేవుడు నా దేవుడు. నీ హృదయంలో ఉన్న దుఃఖాన్ని తీసివేస్తాడు, నీ భారాన్ని తీసివేస్తాడు అని నడిపించింది. అమ్మ, వాక్యము మొట్టమొదట తెలియని రీతిగా ఆమె గురించే చెప్పాడు వాక్యం. సేవకుడు ఏది వ్యభిచారం గురించో మాట్లాడాడు. ఇంకా ఆ మాట విన్న తర్వాత ఆ బిడ్డ హృదయంలో కన్నీరు ఆగలే, దుఃఖం ఆగలే. కాపర్ దగ్గరకు వచ్చింది. పాస్టర్ గారు, ఇదిగో మా నైబర్ తీసుకొస్తే మొట్టమొదటిసారి చర్చకు వచ్చాడు, మీరు వాక్యం ద్వారా డైరెక్ట్గా నా జీవితం గురించే మీరు మాట్లాడారు. తన స్థితి అంతా చెప్పిందట. నా భర్త చనిపోయాడు, ఆటో డ్రైవర్, నాకు 2 బిడ్డలు ఉన్నారు, పోషించుకోవటానికి వేరే ఆదరవు లేక వ్యభిచార వృత్తిలో దిగాను. ఇప్పుడు మీ వాక్యం విన్న తర్వాత నా జీవితాన్ని మార్చుకోవాలనుకున్నా. అయితే నా బిడ్డలను పోషించేది ఎలాగా, నా బిడ్డలకు విద్యాబుద్ధులు చెప్పించేది ఎలాగా? కాపరి ప్రార్థన చేసి, అమ్మ నీ హృదయంలో పరివర్తన కలిగితే చాలు, నీకు ఒక ఏర్పాటు చేస్తాను అని ఆ చర్చికి వచ్చిన ఒక ఆఫీసర్ ఇంట్లో సర్వెంట్ మేడ్గా బిడ్డను పెట్టాడు. నమ్మకంగా పనిచేసింది. ఆఫీసర్ చూశాడు అది. ఈమె ఎవరి దగ్గరకు వచ్చిందమ్మా? యేసే దగ్గరకు వచ్చింది. ఎప్పుడొచ్చింది? వాక్యము విన్నప్పుడు తన పాపపు జీవితాన్ని పూర్తిగా తీసివేసుకొని శుద్ధి చేయబడింది వాక్యము ద్వారా. ఇప్పుడు దేవుడు అన్న పట్టుకున్నాడు, దేవుని రెక్కల నీడలోకి వచ్చింది. చూడండి, ఆఫీసర్ 2 బిడలను మంచి స్కూల్లో జాయిన్ చేసి చదివించి, మీరు విన్న న్యూస్లో కూడా వచ్చింది, అందులో ఒక కొడుకు, విన్నారా ఎవరైనా? న్యూస్లో అన్నిట్లో వచ్చిందండి. ఒక కొడుకు ఐపీఎస్ ఆఫీసర్. ఎవరమ్మా? ఎవరండి అమ్మా? వ్యభిచారి. చూడండి, రాహాబు దగ్గరికి వాక్యం వచ్చింది, తన హృదయాన్ని మార్చుకుంది. అంటే నువ్వు ఒక వ్యభిచారివైనా, దొంగవైనా, హంతకుడివైనా సమాజం నిన్ను మార్చలేకపోవచ్చు. ఇక్కడ అంటున్నాడు, ఇనుప దండముతో నాన్న వారిని ఏలుతాను. చదువమ్మా, ఇదే మాట అంటున్నాడు. కీర్తన 2:9 ఉంటుంది. ఏమని? కొండలు పగలగొట్టినట్లు వారిని పగలగొట్టుతును. 2:9 కీర్తనకారుడు.
ఇనుపదండముతో నీవు వారిని నలుగగొట్టెదవు, ఆ. కుండను పగులగొట్టినట్టు వారిని ముక్క చెక్కలుగా పగులగొట్టెదవు. అమ్మా, కొన్నిసార్లు మనం ఏమంటాం, నా హృదయం బద్దలైందండి. బద్దలైందంటే ఏంటి? వాక్యం విన్నప్పుడు కొన్నిసార్లు పశ్చాత్తాపంతో కన్నీరు కార్చావు అంటే హృదయం బద్దలు చేసేది వాక్యం. ఇదంట ఇనుము లెక్క పని చేస్తాడు. ఇనుము ఏ రీతిగా ఎలాంటి వాటి నిండా దంచి వేస్తుందో వాక్యానికి చోటిస్తే ఎలాంటి ఘోరమైన వ్యక్తినైనా మార్చి వేస్తుంది. 6 వ్యక్తులను చూపెడతాం. రెండో వ్యక్తి ఎవరో తెలుసండి? హృదయానుసారుడు. అమ్మ, 2 సమూయేలు 11వ అధ్యాయం పట్టుకోమ్మా. చూడండి, అంత భక్తిపరుడు. రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేసేవాడు? 3 సార్లు. ఎన్నిసార్లు స్తుతించేవాడు? 7 సార్లు. అయితే ఒక స్త్రీ స్నానం చేస్తుంటుండగా చూసి ఇంటికి తీసుకుని వచ్చి వ్యభిచారం చేశాడు, పాపం చేశాడు. ధర్మశాస్త్రం చెప్తుంది, పొరుగువాని భార్యను ఆశించవద్దు. బెచ్చబా కబురు పంపింది, రాజా నేను గర్భం ధరించే, నా భర్త ఎక్కడున్నాడు? యుద్ధ రంగంలో ఉన్నాడు. ఇప్పుడు ఈ వార్త ఎలా చెప్పాలి? నేను ఊరియానికి ఉత్తరం పంపించి, ఊరియా యోవాబుకు ఉత్తరం పంపించి ఊరియాను వెనక్కి పంపమన్నాడు. చూడండి, యథార్థత కలిగిన వ్యక్తి కపటంతో ఏం చేశాడు తెలుసా? చాలా అలసిపోయొచ్చు యుద్ధంలో, చక్కగా వెళ్ళి ఇంటిలో సేద తెచ్చుకో, నీ భార్య పక్కన విశ్రాంతి తీసుకో అన్నాడు. అమ్మా, ఎన్ని దినాలు అయ్యిందో తెలుసమ్మా? 3 days. అక్కడ రాజనగరులోనే పడుకున్నాడు, వెళ్ళలేదు. 2వ రోజు పిలిచాడు. ఏమన్నాడు తెలుసా? రాజా, సైన్యాధిపతి అయిన యోవాబు యుద్ధంలో ఉన్నాడు, మందసం గుడారంలో ఉంది. అన్నపానాలు భుజించటానికి, భార్య పక్కన సేద తీర్చుకోవటానికి ఇది సమయము కాదు. ఇప్పుడు రాజుకు బుద్ధి రావాలి కదండి. ఆ మాట అన్నప్పుడు ఏం చేశాడు? పిలిచాడు. అంతఃపురములో భోజనం ఏర్పాటు చేశాడు. ఎవరి దగ్గర? రాజుగారి దగ్గర. ఇప్పుడు రాజు ఏం చేయాలండి? ప్రజల క్షేమం కొరకు ఆలోచించాలి. తప్పుడు మార్గంలో నడుస్తున్న ప్రజలను సరైన త్రోవన నడిపించాలి. రాజు చేసిన పని మత్తుగా తాగిపించాడు. ఎందుకు? ఒక మనిషి తాగితే ఏం చేస్తాడో తెలియదు. మత్తుగా తాగిస్తా వెళ్ళి పడుకుంటే నీ దారానే గర్భవతి అయింది. ఆ రోజు కూడా రాజనగరులోనే పడుకున్నాడు. చూడండి, హృదయం ఎంత కఠినమైపోయిందో చూడండి. పాపం ఒక వ్యక్తిని కఠిన హృదయుడిగా మార్చివేస్తా. ఒక పాపం చేస్తే ఆ పాపాన్ని కప్పిపుచ్చుకోవటానికి ఇంకెన్నో పాపాలు చేస్తాడు. చేసిన పాపాన్ని కప్పిపుచ్చుకోవటానికి కపటోపాయాలు పన్నాడు. చేసిన పాపాన్ని కప్పిపుచ్చుకోవటానికి హత్య కూడా చేసాడు. చదువమ్మ, 2 సమూయేలు 11:11. ఊరియా మందసమును ఇశ్రాయేలు వారును యూదావారును గుడారములలో నివసించుచుండగను, నా అధిపతియగు యోవాబును నా ఏలినవాడనగు నీ సేవకులను బయట దండులో నుండగను, భోజన పానములు చేయుటకును నా భార్య యొద్ద పరుండుటకును నేను ఇంటికి పోదునా? నీ తోడు, నీ ప్రాణము తోడు నేనాలాగూ చేయువాడను కానని దావీదుతో అనెను. ఏమన్నాడమ్మా? అలాగే చేయు. మరుసటి రోజు ఏం చేశాడు? చదవమ్మ. అంతఃపురంలో ఎవడన్నా తాగుబోతాడు ఉంటే రాజు బాధ్యత ఏంటి? అందులో దేవుని ఎడల భయభక్తులు కలిగిన వాడు తాగకూడదు, తాగుడుకు బానిస కాకూడదని చెప్పవలసింది ఈయన తాగించాడు. చదవమ్మ. దావీదు, నేడును నీవిక్కడ నుండుము, రేపు నీకు సెలవిత్తునని ఊరియాతో అనగా, ఊరియా నాడును మరునాడును యెరూషలేములో నిలిచెను. అంతలో దావీదు అతనిని భోజనమునకు పిలిపించెను. అతడు ఎప్పుడైనా పిలిచాడా భోజనానికి? ఎంత ప్రాముఖ్యం ఉందో చూడండి రాజుకి. చూడండి, రాజు అంతఃపురములో భోజనం పెట్టాడు.
హృదయంలో ఏంటి? కుయుక్తి. హృదయంలో ఏంటి? యథార్థత పోగొట్టుకున్నాడు. పాపం ఒక వ్యక్తి యథార్థ జీవితాన్ని పోగొట్టుకుంటాడు. పాపం ఒక వ్యక్తిని కపటమైన వ్యక్తిగా మార్చేస్తాడు. పాపం ఒక వ్యక్తిని కప్పిపుచ్చుకోవటానికి ఎన్నో కుయుక్తులు, ఎన్నో మాయోపాయాలు పన్నుతూ ఉంటాడు. చదవమ్మా. అతడు బాగుగా తిని త్రాగిన తరువాత దావీదు అతని మత్తునిగా చేసెను. సాయంత్రమున అతడు చెప్పాలమ్మా, అవసరం లేదు అమ్మా. ఏం చేశాడు? మత్తునిగా చేశాడు. అప్పుడైనా బుద్ధి ఉందండి? ఒక హంతకుడుగా మార్చబడ్డాడు. నమ్మకమైనటువంటి సేవకుడి చేతిలోనే మరణ వార్త పెట్టి యోబాబుకి వెళ్ళి ఇయ్యు అన్నాడు. చూడండి ఎంత నమ్మకమైన సేవకుడు. చూడండి, రాజు తన చేతిలో తన మరణ వార్త పెట్టాడన్న సంగతి కూడా తెలియకుండా నమ్మకంగా రాజు నమ్మాడు, విశ్వసించే యోవాబుకి వెళ్ళి ఇచ్చాడు. చూడండి, పొరుగువాని భార్యను ఆశించాడు, యథార్థతను పోగొట్టుకున్నాడు, కపటోపాయాలు పన్నాడు, హత్య చేశాడు. హృదయం రాయి లెక్క మార్చబడింది. ఎంతవరకు? వాక్యము తన దగ్గరకు వచ్చేటంత వరకు. ఎప్పుడైతే వాక్యం తన దగ్గరికి వచ్చిందో అప్పుడు ఏమన్నాడమ్మా? ఇష్యోపుతో మరలా నన్ను కడుగు, నా రక్షణ ఆనందాన్ని దూరం చెయ్యవద్దు, పరిశుద్ధాత్మను మరలా అనుగ్రహించు, సమ్మతి కలగ మనస్సు దయచేయి ప్రభువా. విరిగిన హృదయాన్ని నువ్వు అలక్ష్యం చేయవు. విరిగి నలిగిన మనస్సే నీకు ఇష్టమైన బలి కదా. హృదయము బద్దలైంది ఎప్పుడు? ఎప్పుడమ్మా? వాక్యము వచ్చినప్పుడు అని అంటున్నాడు. ఇనుప దండముతో ఏలుతాను, కొండ మొక్కల చేసినట్టు చేస్తా. ఎలాంటి రాతహృదయమైనా నా వాక్యం బలమైనది, శక్తి కలిగినది. ఎలాంటి వ్యక్తినైనా మార్చటానికి వాక్యము సజీవమైనది. రెండవది. మూడవది అమ్మ, ఎజ్రా నెహమ్యా పట్టుకో. నెహమ్యా 8వ అధ్యాయం. ఇక్కడ ఇశ్రాయేలీల ప్రజలు నెబుకద్నెజరు ద్వారా బబులోను చెరకు వెళ్ళిపోయారు. అయితే అర్తహషస్తు రాజు వలన, ఈ అర్తహషస్తు రాజు దగ్గర ఎవరు? నెహమ్యా ఉండేవాడు. ఏంటి? గిన్నె అందించేవాడు. గిన్నె అందించేవాడు అంటే చాలా నమ్మకమైనడండి. రాజుకు భోజనం పెట్టేవాడు మొట్టమొదటి తను తిని పెట్టాలి రాజుకి, అంటే అంత నమ్మకమైన వాడు. అయితే యెరూషలేము పట్టణం పాడైపోయిందని, దేవాలయము ముట్టడి చేయబడింది, పడగొట్టబడిందని దుఃఖముతో ఉన్నాడు. రాజు అడిగాడు అర్తహషస్తు రాజు, నెహమ్యా ఏంటి నీ మనస్సులో ఏదో దుఃఖం ఉన్నట్టుంది అంటే, నా పితరుల సమాధులు పాడైపోయాయి, యెరూషలేము దేవాలయం పడగొట్టబడింది. ఇప్పుడు రాజుగారు పర్మిషన్ తీసుకొని నెహమ్యా కొంతమంది వ్యక్తులను తీసుకొని పడగొట్టబడిన మందిరాన్ని తిరిగి కట్టడానికి వెళ్ళే. ఎజ్రా లేచి చెదిరిపోయిన ఇశ్రాయేలు ప్రజలందరినీ దగ్గరికి చేర్చి మందిరాన్ని తిరిగి పునర్నిర్మించటానికి ధర్మశాస్త్రాన్ని చదివాడు. అప్పుడు ఏమైందమ్మా? అందరూ ఏడవటం ప్రారంభించారు. చదవమ్మా 8-9 నెహమ్యా. జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు విని ఏడ్వ మొదలు పెట్టగా అధికారి అయిన నెహమ్యాయు, చాలమ్మా, సమయం లేదు కదా అమ్మా. ఏడుపు ఎప్పుడు వస్తుంది? హృదయంలో పరివర్తన కలిగినప్పుడు, వాక్యము హృదయాన్ని తాకినప్పుడు, వాక్యము నీ జీవితంలో ఉన్న పాపాన్ని ఒప్పించినప్పుడు, పశ్చాత్తాపంతో కన్నీరు వస్తా. చూడండి, ఎవరు వీళ్ళు? దేవునిపై తిరుగుబాటు చేసిన వారు. దేవుడే తిరుగుబాటు చేస్తే నెబుకద్నెజరు రాజు దేవుడే సెలవిచ్చి బబులోను చెరకు తీసుకుని వెళ్ళాడు. ఈ రోజుల్లో వాక్యానికి ప్రథమ స్థానం ఇవ్వట్లేదండో. ఒక వ్యక్తి శారీరక స్వస్థత కంటే ఆత్మీయ స్వస్థత చాలా విలువైనది. ఈ శరీరానికి స్వస్థత వచ్చినా బతుకుండగా మరలా ఏ రోజు వ్యాధి రాదు అన్నదేం లేదు, వస్తానే ఉంటాయి. అయితే ఈ ఎండ్ డేస్లో వాక్యానికి ప్రిపేర్ చేయట్లేదు చాలా మంది. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా వారి పితరులు చేసిన దోషాన్ని బట్టి
పశ్చాత్తాపం రావటానికి, కన్నీరు రావటానికి కారణం ఏంటమ్మా? వాక్యము దంచింది, ఇనుము లెక్క పనిచేసింది, కొండను పగలగొట్టినట్టు వారి హృదయాన్ని పగలగొట్టింది. అప్పుడు పశ్చాత్తాపంతో కూడిన మాటలు వచ్చే నోటి గుండా ఈరోజు ఎంత ఘోరమైనటువంటి వ్యక్తి అయినా కొన్నిసార్లు అంటారు కదా, ఇడు రాయండి, ఇడు మారడు రాయి. మీకు సియోల్ వెళ్ళినప్పుడు ఒక ఇన్సిడెంట్ అని విన్నా. పాల్ యాంగ్షో గారి చర్చిలో ఒక కుటుంబం, భర్త చనిపోయాడు. భర్త చనిపోతే బాధ్యత ఎవరి మీద వస్తుంది? పెద్ద కొడుకు మీద వస్తుంది. పెద్ద కొడుకు తల్లిని, చెల్లిని, తమ్ముణ్ణి పోషించాలి. ఏ ఉద్యోగం దొరకలేదు. తనతో పాటు ఇంకో స్నేహితుడు, ఇరువురు కలిసి దొంగతనాలు స్టార్ట్ చేశారు. దొంగతనం చేసి కుటుంబాన్ని పోషిస్తూ ఉన్నారు. తల్లి చాలా భక్తిపర్రాలు, పాలంచో చర్చికి వస్తుంది. చాలా భక్తిపర్రాలు. చాలాసార్లు అడిగింది, బాబు నువ్వు చేస్తున్న ఉద్యోగం ఏంటి? నో ఆన్సర్, చెప్పలే ఎప్పుడు. ఇంకా ఒకరోజు తన స్నేహితుడు దొరికాడు. స్నేహితుడు అడిగాడు, అరే నా కొడుకుని ఏం ఉద్యోగం చేస్తున్నాడని ఎప్పుడు అడిగినా చెప్పట్లేదు, ఇంత చేసే ఉద్యోగం ఏంటి, చెప్పకూడని ఉద్యోగం ఏంటి చెప్పు, అంత ఏమైనా ఇంటెలిజెన్సా, సీక్రెటా ఏంటి అని. అప్పుడు అమ్మా మనం దొంగతనం చేస్తాం రాత్రిలో. కొడుకు వచ్చాడు. కొడుకుతో, బాబు పొరుగువానిది ఏమీ ఆశించవద్దని 10 ఆజ్ఞలలో ఒకటి ఉంది. నువ్వు దొంగతనం చేసి నన్ను, చెల్లిని, తమ్ముడిని పోషించట కంటే మేము ఆకలితో చావటానికి ఇష్టపడతాం. ఈ పని చేయొద్దు. వాక్యం ఏం చెప్తుంది? లోపడ్డాడండి. ఎవరో చెప్తారా? టక్కని చెప్పాలా? మార్టిచ్కార్ దేవు ఫస్ట్ ఆయన చేసిన బిజినెస్ ఏంటో తెలుసండి? ఇనప సామాన్లు రోడ్ల మీద అమ్ముతారు కదా, కొని నమ్మకంగా దేవుని ఎడల భయభక్తులు కలిగి దేవుణ్ణి చర్చికి విడిచిపెట్టకుండా వచ్చేవాడు, దశం భాగాలు ఇచ్చేవాడు. దేవుడు అంచెలంచెలుగా ఆశీర్వదించాడు. తర్వాత ఇనప సామాను దుకాణమే పెట్టాడు. తర్వాత కార్ల దుకాణం, ఫ్యాక్టరీ పెట్టాడు. కార్ల ఫ్యాక్టరీ పెట్టిన తర్వాత జర్నలిస్టులు అందరూ కూడా అతని దగ్గరకు వచ్చి, ఇంత ఒకప్పుడు నువ్వు రోడ్ల మీద ఇనప సామాన్లు కొంటానని సైకిల్ మీద తిరిగేవాడివి, కార్ల ఫ్యాక్టరీ పెట్టే స్థాయికి ఎలాగ ఎదిగావు నువ్వు? తన జీవితాన్ని చెప్పాడు జర్నలిస్ట్కి. నేను దొంగని ఒకప్పుడు, నా తండ్రి చనిపోయాడు, నా కుటుంబాన్ని పోషించటానికి నేను దొంగతనాలు చేసేవాడిని. మా అమ్మ యేసయ్య ధర్మశాస్త్రంలో 10 ఆజ్ఞలలో పొరుగువాడిని ఆశించవద్దు, దొంగిలించవద్దన్న మాట వాక్యము నా దగ్గరికి వచ్చింది. నా బ్రతుకును మార్చుకున్నా, నా జీవితాన్ని దేవునికి అప్పగించే అంచెలంచెలుగా దేవుడు ఆశీర్వదించాడు. ఆ వాక్యమే నన్ను ఇంత ఉన్నత స్థితికి తీసుకొని వచ్చింది. చూడండి, ఎవరైనా మాటేజీ గారు తెలుసు కదా, మీరు హిస్టరీ అనే హిస్టరీ చదివితే వచ్చేస్తుంది అంతా. ఒక దొంగ వాక్యము నీ దగ్గరికి వచ్చినప్పుడు, నీ హృదయాన్ని తట్టినప్పుడు, నీ హృదయము బద్దలైతే, నీ హృదయాన్ని విరిగి నలిగిన హృదయంగా ముక్క చెక్కలు చేసుకుంటే అని అంటాడు, నేను ఏలుతాను నిన్ను. ఆయన నిన్ను ఏలేడు అనుకో. అమ్మ నీ కుటుంబాన్ని ఆయన పరిపాలన చేస్తే ఇప్పుడు ఏమైనా లోటు ఉంటుందో చెప్పండి. ఇప్పుడు నీ కుటుంబానికి హెడ్ ముఖేష్ అంబానీ అనుకో, ఏమైనా లోటు ఉంటుందో తల్లి? కోట్ల డబ్బు ఏలే ఆయనకి నువ్వు అప్పగించుకుంటే నేను ఏలుతా.
మొట్టమొదట దండముతో ముక్కలు చేస్తా. వాక్యం అనే దండముతో వారిలో ఉన్న కఠినత్వాన్ని, వారిలో ఉన్న పాపాన్ని, వారిలో ఉన్న అహంకారాన్ని, వారిలో ఉన్న లోబడిన తనాన్ని, అవిధేతం నలగగొట్టి దంచి, అక్కడ చక్కగా ఉంటుంది, తర్వాత చదువుకోండి, పారవేస్తా, నాకిష్టుడిగా మలుచుకొని గొప్ప కార్యాలు చేస్తా. అమ్మా, మూడవ వ్యక్తి. నాలుగవ వ్యక్తి, వీళ్ళు ప్రజలే, ఇశ్రాయేలు ప్రజలు. అమ్మ, నాలుగవ వ్యక్తి టెర్రరిస్ట్, తీవ్రవాది. ఎవరు? గొప్ప తీవ్రవాది అండి. అపొస్తలుల కార్యం 9వ అధ్యాయం పట్టుకోమ్మా. స్త్రీ అని పురుషుడని భేదం లేదు దీనికి, బాలురని యవనస్తుని వృద్ధులని భేదలే. క్రీస్తు మార్గంలో నడుస్తున్న ప్రతి వారిని చంపాలి, వారిని చెరసాలలో వేయాలి, వారిని కొట్టాలి. కంకణము కట్టుకున్నవాడు ఎవరు? సౌలు గారు. అమ్మా, ఎన్నిసార్లు మాట్లాడాడు సౌలుతో దేవుడు? ఒకసారే ఒక్క మాటతో, సౌలా సౌలా, మునికోళ్ళకి ఎదురు తిరుగుతున్నావు, నీవు హింసించుచున్న క్రీస్తునే. ఎలాంటోడంట? అపొస్తలుల కార్యం 9:21. వినిన వారందరూ విభ్రాంతి నొంది, యెరూషలేములో ఈ నామమును బట్టి ప్రార్థన చేయు వారిని నాశనము చేసిన వాడితడే కాడా? ఏం చేశాడంట? ప్రార్థన చేసిన వాడిని నాశనం చేశాడండి. క్రీస్తుకు సాక్షిగా జీవిస్తున్న వాడిని నాశనం చేశాడు, కొట్టాడు, చంపాలనుకుంటున్నాడు. తీవ్రవాది, కఠినుడు. దేవుని మాట అతని దగ్గరికి వచ్చింది. ఏమైందమ్మా? ముక్కలు చేయబడింది. మెత్తని హృదయం కలిగిన వ్యక్తిగా మార్చబడ్డాడు. ఇప్పుడు ఈ నామం కొరకు శ్రమలు భరించడానికి సిద్ధపడ్డాడు. చదువమ్మ 18. 9:18. అప్పుడే అతని కన్నుల నుండి పొర్ల వంటివి రాలగా, అమ్మ 16 చదువైతే, ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలెనో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పెను. ఎవరమ్మా? క్రీస్తు మార్గంలో నడుస్తున్న వ్యక్తులను హింసించే తీవ్రవాది. అలాంటి వ్యక్తి దండం పట్టుకున్నాడు. ఈ దండం ఏంటని చెప్పాను? వాక్యం. నేను నోట్ చేసుకోలేదు కదా, 1 కొరింథీ 4:21 ఉంటుంది. వాక్యం ఏమైంది? దంచాడు, అవిధేతం తీసేసాడు, దంచాడు. ఏంటి? పరిసయ్యుడిని, బెన్యామీను గోత్రికుడును, జ్ఞానవంతుడిని, వీటినన్నిటి దంచే. ఇప్పుడు ఏమన్నాడు తెలుసా? రాజుల ఎదుట, అధికారుల ఎదుట నిలబెడతాను. బా, మంచి మాట కదా. ఇక్కడ కూర్చున్న వారికి రాజుల ఎదుట, బా, నువ్వు వెళ్ళి సోనియా గాంధీ ఎదుట నిలబడతావు, జో బైడెన్ ఎదుట నిలబడతావు అంటే కాళ్ళ ఎగరేసుకుంటాం కదా మనం. రాజులు ఎదుట నిలబడతాం, అధికారులు ఎదుట. తర్వాత అన్నాడు ఏమని తెలుసా? నా నామం నిమిత్తం ఎన్ని శ్రమలు పడాలో చూపిస్తా. ఎంత తీవ్రవాది. వాక్యం రాగానే క్రీస్తు కొరకు ప్రాణం పెట్టడానికి సిద్ధపడ్డాడు. ఏమన్నాడు తెలుసా? నా మట్టుకు బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. ఇంకేమన్నాడు? నేను జీవిస్తున్న జీవితం నా కొరకు ప్రాణం పెట్టి నన్ను బ్రతికించిన క్రీస్తు కొరకు జీవిస్తాను. ఇక మీదట జీవించేవాడు ఎవరు కూడా తన కొరకు జీవించకూడదు. తన నిమిత్తం ప్రాణం పెట్టిన క్రీస్తు కొరకు జీవించాలని గొప్ప ఉపదేశకుడుగా మార్చబడ్డాడు. ఒకవేళ న్యూ టెస్టిమెంట్లో 14 పత్రికలు తీసావనుకో, ఉద్యోగం ఉండదు. ఇంకా 14 పత్రికలు రాశాడు. యూరప్ దేశాన్ని కదిలించాడు. ఎన్నో శ్రమలు పడ్డా. ఇన్ని శ్రమలు పట్టడానికి, వీటినన్నిటిని ఎదుర్కోవటానికి కారణం ఏంటి?
వాక్యమన్న దండం అతనిలో ఉన్న కఠినత్వాన్ని తీసివేసింది, అహంకారాన్ని తీసివేసింది. ఒకప్పుడు ఏమనేవాడండి? పరిచయుడను నేను అంటే ఏంటి? ధర్మశాస్త్రంలో నిష్ణితుడను, ధనవంతుడను, ఇంకా ఏంటి అచ్చం తెలుసా? రోమా పౌరుషత్వం కలిగిన ఉన్నాయి. ఈ రోజుల్లో అమెరికా సిటిజన్షిప్, గ్రీన్ కార్డ్ అంటే ఎవరైనా గ్రీన్ కార్డు ఉంటే ఎలా చెప్తారో తెలుసా? నాకు అమెరికా గ్రీన్ కార్డు ఉందో తెలుసా అంటే రోమా పౌరుషత్వం కలిగిన పౌలు ఎంత తగ్గించుకోవటానికి ఏంటి? ఇనుము నలగగొట్టినట్టు దంచి అతనిలో ఉన్న అవిధేయతను, క్రూరత్వాన్ని, దేవునికి వ్యతిరేక కార్యాలను దంచి నలగగొట్టే ఇప్పుడు యేసయ్య ఏలుబడి కిందకు వచ్చేసాడు అమ్మా అని అంటున్నాడు. ఇనప దండముతో నేను వారిని ఏలుతాను, కొండను మొక్కలు చేసినట్టు మొక్కలు చేస్తా. ఇంకో వ్యక్తి చూపిస్తా. ఆయన ఎవరు? సమాజం వెలేసినోడు. ఎవరు? హంతకుడు, దొంగ, యేసయ్యతో పాటు సిలువ వేయబడిన వాడు. అమ్మ ఇక్కడ కూర్చున్న మనందరికంటే ఆయన చాలా బెటర్ అనుకుంటాను నన్ను అడిగితే. ఎందుకో తెలుసా? అనే అద్భుతాలు చూడలేదండి, బోధలు వెళ్ళలే, ఏ సంఘానికి వెళ్ళలే. ఇప్పుడు దైవ కుమారుడు నన్ను తెలుసుకున్నాడు. నువ్వు నేను దైవ కుమారుడు అని తెలుసుకుంటే ఏమడతావు? ప్రభువా నన్ను బ్రతికించు, అంతే కదమ్మా. ఇప్పుడు చచ్చిపోయినాడు ఏమడుతాడు? నాకు ఇంకాస్త ఆయుసి నన్ను బ్రతికించు అంటాడు. చూడండి, ఈయన బ్రతికించనలేదు, సిలువలో నుండి నన్ను కిందకు దించనలేదు. ఏమన్నాడు? నీ రాజ్యములోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ఒకే మాట, వీరేమి చేస్తున్నారో తెలియదు, వీరిని క్షమించు. వాక్యమైన దగ్గరికి వచ్చింది. ఈ క్షమా పలుకులు దైవత్వానికి తప్పు సంబంధించినవి. చూడండి, అతనికి ఒక రాజ్యం ఉంది, అది అంతము లేని రాజ్యం. ఈ లోక రాజ్యాలు కూలిపోతాయి, ఈ లోక రాజ్యాలు తాత్కాలికమైనవి, శాశ్వతమైన రాజ్యం ఆయనది. చూడండి, గుర్తెరగడండి. ఏంటి? జస్ట్ ఫర్ వన్ వర్డ్. ఎన్ని ప్రసంగాలు వింటున్నారండి మీరు? ఇప్పుడు ఒక ఆయన నాతో వచ్చి, బ్రదర్ మీకు ప్రకటన గ్రంథం పట్టం వేసి గీచినప్పుడు పునరుత్థాన వరుసలు చెప్పే గుర్తుందండి? ఇప్పుడు వింటున్నాం మేము, మీరు ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం చెప్పింది. అంటే ఎన్ని బోధలు విన్నారు మీరు, ఎంత లోతైన సత్యాలు విన్నారు. ఒకేసారి ఒక్క మాట విన్నా, ఏ అద్భుతం చూడలే, ఏ బోధ వినలే, ఏ సంఘానికి వెళ్ళలే. ఇప్పుడు వాక్యము ద్వారా వ్యక్తి కడగబడ్డాడు, శుద్ధి చేయబడ్డాడు, నిత్యత్వంలోకి వెళ్ళాడు. ఎవరైనా దొంగ. ఓల్డ్ టెస్ట్మెంట్లో ఒక వ్యభిచారణ చూపించాడు. ఇప్పుడు ఈ రాహాబు యేసుక్రీస్తు వంశావళ్ళకి వెళ్ళిపోయిందండి. ఎందుకు? వాక్యము రాగానే గుండె పగిలింది విన్నప్పుడు, నా జీవితాన్ని మార్చుకుంటా. అమ్మా, నూతన నిబంధనలు ఒక వ్యభిచార స్త్రీ యేసు దగ్గర తీసుకొచ్చింది. ఇప్పటికీ అరబ్ కంట్రీస్లో తప్పు చేసిన వారికి రాళ్లతో కొట్టి చంపుతారు. ఇప్పటికీ ఉంది మోషే ధర్మశాస్త్రం. యేసు దగ్గర తీసుకొచ్చారు. బోధకుడా, పాపం చేయగా పట్టబడింది,
మోషే ధర్మశాస్త్ర ప్రకారం రాళ్లతో కొట్టి చంపాలి, మనందరికీ తెలుసు. పెద్దవాడు మొదలుకొని కింద బాలురు వరకు అందరూ రాళ్ళు ఎత్తిపెట్టి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఒక్క మాట అన్నాడండి యేసంత. ఏమన్నాడు? అమ్మా, ఎవరూ నీకు శిక్ష విధించలేదా? ఈ పాట కూడా ఉంది దీని గురించి. అమ్మా అని నన్ను పిలిచావా? ఎవ్వరు పిలవని పిలుపు, నా ఎదలను కలిపిన పిలుపు. ఒక్క మాట, ఒక్క పిలుపు తన జీవితాన్ని మార్చేసిందండి. చరిత్రకారులు చెప్తారు, సీమోను ఇంటిలో యేసయ్య కూర్చున్నప్పుడు ఎవరు వచ్చారమ్మా? పాపాత్మురాలైన స్త్రీ. ఎవరు? స్త్రీ, వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ. ఏం చేసింది? వెనకాతలే వెళ్ళి కన్నీళ్లతో పాదాలు కడిగింది, తల వెంట్రుకలతో పాదాలు తుడిచింది, మానక ముద్దు పెట్టుకుంది పాదాలు. అమ్మ, ఎన్ని బాధలు ఉందామా? ఎన్ని అద్భుతాలు చూసింది? లే, ఒక్క మాటే, అయ్యో నన్నెవరు కూడా నాకున్న ఈ స్థితిని బట్టి గౌరవంతో ఎవరు నన్ను పిలవలేదు, సమాజం నన్ను పాపాత్మురాలు అని ముద్ర వేసింది. ఇప్పుడు ఇప్పటికీ మానవుల్లో ఒక అలవాటు ఏంటో తెలుసా? మంచి పేర్లున్నా అడు నత్తోడు అనుకో, ఏమంటావు? తెలీదా? ఆ నత్తోడు అన్నాడు చూసారా, నిక్నేములు పెడతాం తెలుసా? అరే ఆ కుంటోడు అన్నాడు చూసా, ఆడండి అంట. సమాజం ఈ స్త్రీకి పేరుంది కానీ ఏం పెట్టే పిలిచేవారు? పాపాత్మురాలు. నన్ను అమ్మా అని పిలిచాడు. ఇప్పుడు చెప్పండి, మన దేవుడు మర్యాదస్తుడండి, గౌరవించే దేవుడండి, ప్రేమించే దేవుడండి. ఎంత ఘోరమైన పాపినైనా ప్రేమించే దేవుడు. మనం ఎవరినైనా మర్యాదగా పిలవాలన్నా, గౌరవించాలన్నా, వాళ్ళ స్థితి బాగుంటే, ఉన్నత స్థితి ఉంటే, అదే మన దగ్గరికి లోకమంతా ఇది వ్యభిచారరా అంటే చెల్లమ్మ అంటారు ఎవరైనా? అమ్మో, నా పేరు బాధట అంటాం కదా. అని ఎవరు? పరిశుద్ధుడైన దేవుడు, మచ్చ డాగు లేని దేవుడు అమ్మ అని పిలిచేసరికి తన జీవితం పూర్తిగా మార్చుకుంది అని అంటున్నాడు. తూతర సంగమా, వాక్యముని దగ్గరకు వచ్చినప్పుడు మీలో కొన్ని 5 మంచి లక్షణాలు ఉన్నాయి, ప్రశంసించే. అయితే మీలో వ్యతిరేకమైన కార్యాలు కూడా ఉన్నాయి. ఏంటది? యజబెల లక్షణాలు ఉన్నాయి, కొంతమంది ఉన్నాయి. వాక్యం అన్న దండము నీ దగ్గరికి వస్తే, నీ హృదయాన్ని బద్దలు చేసుకుంటే, విరిగి నలిగిన హృదయం కలిగి పశ్చాత్తాపంతో దేవుని దగ్గరికి వస్తే ఏం చేస్తానన్నాడు? వేకువ చుక్కనిస్తా. అమ్మా, ప్రకటన 19:10 కూడా చదవమ్మా. అక్కడ కూడా రాస్తాడు, ఇనప దండముతో నలగగొడతా. ప్రకటన 19:10. జనములను కొట్టుటకై ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము బయలువెడలుచున్నది. ఆయన ఇనుపదండముతో వారిని ఏలును. ఆయనే సర్వాధికారియకు దేవుని తీక్షణమైన ఉగ్రత అను మద్యపు తొట్టి త్రొక్కును. ఏమన్నాడు? ఇనపదండముతో ఏలును. ఇంకేమన్నాడు? వాడిగ ఖడ్గం అంటే ఏంటి? వాడిగల ఖడ్గం ఏంటి? ఆల్రెడీ 1వ అధ్యాయంలో చెప్పినప్పుడు చెప్పే వాక్యం. ఈ వాక్యం ద్వారా నేను దంచుతా, వారిలో ఉన్న రాతి స్వభావాన్ని తీసివేస్తా, వారిలో ఉన్న కఠినత్వాన్ని తీసివేసి మెత్తని మనస్సుగా మారుస్తా. వాక్యము ఒక వ్యక్తిని మెత్తని హృదయంగా మారుస్తుంది. అది ఒకసారి చదువమ్మ. 22వ అధ్యాయం. ఇక్కడ యోషియా జీవించినటువంటి దినాలలో ధర్మశాస్త్ర ప్రతులు దొరికాయి. యాజకులు ఆ ధర్మశాస్త్రాన్ని చదివి వినిపించారు. యెరూషలేము మీదకి తీర్పు రాబోతుంది. వారు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్న జీవితాలను బట్టి వారిని నేను శిక్షించబోతున్నా. ఎప్పుడైతే వాక్యం వచ్చిందో
పశ్చాత్తాపంతో మెత్తని మనస్సు కలిగి కన్నీరు కార్చాడు రాజు. చదవమ్మ 2 రాజులు 22 అధ్యాయం 19వ వచనం. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ స్థలము పాడగుననియు దాని కాపురస్తులు దూషణాస్పదులగుదురనియు నేను చెప్పిన మాటలను నీవు ఆలకించి మెత్తని మనస్సు కలిగి యెహోవా సన్నిధిని దీనత్వము ధరించి. అమ్మ వాక్య రాగానే ఏమైందమ్మా? మెత్తని మనస్సు వచ్చింది, పశ్చాత్తాపం వచ్చింది, కన్నీరు వచ్చింది. ఇప్పుడు ఆ వాక్యం నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు విరిగి నలిగిన హృదయంతో దేవుని సన్నిధిలో ఒప్పుకుంటే, నీలో ఉన్న అహంకారాన్ని, కఠినత్వాన్ని, అవిధేయతను తీసివేసుకుంటే ఆశీర్వాదాలు చెప్తున్నాడు. నెమ్మది నీకు ఇస్తా, సమాధానంతో వెళ్తావు. నువ్వు జీవించుంటుండగా కీడు చూడవు. చదవమ్మ, కంటిన్యూ చేయి. నీ బట్టలు చింపుకొని నా సన్నిధిని కన్నీళ్లు రాల్చితివి గనుక నీవు చేయు మనవిని నేను అంగీకరించి ఉన్నాను. నేను నిన్ను నీ పితరుల యొద్ద చేర్చుదును. నీవు నెమ్మది నొందిన వాడవై. ఒకటి ఏమన్నాడు? వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు ఆ దండం నిన్ను నలగొట్టినప్పుడు దానికి అంగీకరిస్తే, పశ్చాత్తాపంతో కూడిన మాటలు వస్తే ఏమంటున్నాడు? నీ కుటుంబంలో నెమ్మదిస్తా, నీ భార్య భర్తల మధ్య ఐక్యతిస్తా, సమాధానం ఇస్తా, నెమ్మదినిస్తా. చదవమ్మా. నేను ఈ స్థలము మీదకి రప్పింపబోవు కీడును నీవు నీ కన్నులతో చూడనే చూడవు. కీడు చూడవు వాక్యానికి లోబడితే. ఇదే యెహోవా వాక్కు. అంతటి వారు ఈ వర్తమానమును. నువ్వు నెమ్మది పొంది పితరుల వద్దకు వెళ్తావు. నీవు నెమ్మది నొందిన వాడవై సమాధికి చేర్చు. ఇది నిజంగా వాక్యానికి లోబడితే జరుగుతుందా అంటే, సునామీ అప్పుడు జరిగింది. విన్నారండి ఎవరైనా? ఇండోనేషియాలో ముస్లిమ్స్ క్రిస్టియన్స్ ఈక్వల్గా ఉంటారు, ఎప్పుడు కొట్టుకుంటారు. అయితే క్రిస్టమస్ దినమందు ఇక్కడ మీరు ఆరాధన చేసుకోవద్దు, విన్నారండి ఎవరైనా అని ఆటంకపరిచే. ఏమైంది? 24వ తారీఖు 23వ తారీఖు పండక్కి అక్కడ ఆరాధన చేసుకోవటానికి వెళ్ళారు. సునామీ వచ్చింది, మొత్తం పోయారు. విన్నారా? చూడండి ఇక్కడ ఏమంటున్నాడు? మెత్తని హృదయం. వాక్యము నీ దగ్గరికి వచ్చినప్పుడు నీ క్లీలో ఉన్న రాతి స్వభావాన్ని తీసివేసుకొని మెత్తని హృదయం కలిగిన వ్యక్తిగా మార్చబడితే నెమ్మది పొందుతావు. కీడు చూడవు, కీడు నుండి తప్పించబడతావు, క్షేమం కలుగుతాది. అమ్మా, సునామీ వచ్చినప్పుడు చెప్తుంది. వాళ్ళు అన్నారు తర్వాత కిందకు వచ్చి, వాళ్ళే కనుక మమ్మల్ని కనుక ఇక్కడ ఆరాధన చేయటానికి అంగీకరిస్తే సునామీలో కొట్టిపోయేవాళ్ళం మేము, మా దేవుడు మమ్మల్ని కాపాడాడు. చూసారు? ఇప్పుడు నలగగొట్టినప్పుడు మెత్తని మనస్సు కలిగి దేవుని తట్టు తిరిగితేట ఏమిస్తాడట? చదవమ్మా. వేకువ చుక్కను నీకు ఇస్తా. చదవమ్మ. మరియు అతనికి వేకువ చుక్కను ఇచ్చేతను. చాలు అమ్మ. వేకువ చుక్క అంటే యేసయ్యను నేను నీకు ఇస్తా. యేసయ్య వేకువ చుక్క. ప్రకటన 22:16. ప్రకటన 22:16. సంఘముల కోసము ఈ సంగతులను గూర్చి మీకు సాక్ష్యమిచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపియున్నాను. నేను దావీదు వేరు చిగురును సంతానమును ప్రకాశమానమైన వేకువ చుక్కయునై ఉన్నాను. అమ్మ, దావీదు వేరు చిగురు ఎవరు చెప్పాలా? ఎవరు? యేసయ్య. నేను ప్రకాశమానమైన వేకువ చుక్క. వీడేమంటున్నాడు? కుమ్మరి పాత్ర వలె పగలగొట్టుకోవటానికి నువ్వు అంగీకరిస్తే, దండానికి లోపడితే, విధేయత చూపితే వేకువ చిక్కను వారికి ఇస్తా. అంటే యేసయ్యను నీకు ఇస్తాను. యేసయ్య ఇస్తే చాలా ఉన్నాయి, ఒకటే చెప్పి క్లోజ్ చేస్తా. అమ్మ, యోహాను సువార్త 16వ అధ్యాయం తీసుకోమ్మా. ఇక్కడ అంటున్నాడు, ఇది వరకు మీరేమియూ నా పేరిట అడగలేదు, మీ సంతోషము పరిపూర్ణమగినట్లు అడుగుడి దొరుకును. వేకువ చుక్కైన యేసయ్య వస్తే యేసయ్య నామములో ఏది అడిగినా తండ్రి ఇస్తాడు. 16:24. ఇది వరకు మీరేమియూ నా పేరట అడగలేదు, మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి మీకు దొరుకును.
అమ్మా ఎలా కడగాలట అది చెప్పమ్మా. ఇప్పుడు వేకు చుక్క అంటే అక్కడ స్టడ్ చేయాల ఏంటి, నా నామము పేరిట. వేకు చుక్క ఎవరు? యేసయ్య. ఇప్పుడు అంటున్నా, నా నామములో మీకు నిత్య జీవము కలుగుతాది. నా నామములో మీరు ఏమడిగినా ఇస్తా. నా నామములో సంపూర్ణ సంతోషం. 16:11 కీర్తన 16:11. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. ఏంటన్నా, జీవ మార్గాన్ని చూపెడతా, నిత్య జీవానికి నడిపిస్తా. వేకువ చుక్క నీ ఇంటికి వస్తా, నీలోనికి వస్తా, నీ సంఘములోనికి వస్తా. నీ సంఘ అక్రతలు తీర్చబడతాయి, నీ కుటుంబ అక్రతలు తీర్చబడతాయి అని అంటున్నాడు. జీవ మార్గాన్ని చూపెడతా, మరణ మార్గము నుండి తప్పిస్తా. ఇంకేంటి, నా సన్నిధి నీతో ఉంటుంది. ఇప్పుడు మోషే ఏమంటున్నాడు? మోషే, ఇశ్రాయేలు ప్రజలను కానానికి నడిపించు అంటే మోషే ఏమన్నాడమ్మా? ఏమన్నాడు? వెనకాతలు ఎంతమంది ఉన్నారు? 30 లక్షల మంది ప్రజలు, 6 లక్షల సైన్యం ఉంది. ఏమన్నాడు? నీ సన్నిధి రాకపోతే ఇక్కడ నుండి తీసుకెళ్ళొద్దు. 6 లక్షల యోధులున్నా నాకు వద్దు. ఒక్కడ లేకపోయినా పర్లే యోధులు, నువ్వు ఒక్కడ ఉంటే చాలు ప్రభువా. ఏమంటున్నాడు? వేకు చుక్కనిస్తా, నా సన్నిధి నీతో ఉంటుంది. నువ్వు బయటికి వెళ్తున్నప్పుడు ఆయన సన్నిధి ఉంటే అపాయం కలగదు. ఏ దుష్టుడు నిన్ను తాకడు. ఆయన సన్నిధి ఉంటే కరోనా కూడా రాదు, మంకీ పాక్స్ రాదు. ఇప్పుడు మంకీ పాక్స్ కదా కొత్తగా వచ్చింది. ఆయన సన్నిధి ఉంటే రోగంకి భయం అండి, మంకీ పాక్స్ వస్తుంది నీ దగ్గరికి రాదు, మరణము రా అని అంటున్నాడు. నా సన్నిధి ఉంటుంది, జీవ మార్గాన్ని చూపెడతా, నిత్య జీవంలో గడిపిస్తా, సంపూర్ణ సంతోషం ఇస్తా. ఇంకా చాలా ఉంది, అయితే ముగిస్తాను. వేకువ చుక్కనిస్తా, ఇనప దండముతో ఏలుతా, కొండలు మొక్కలు చేసినట్టు చేస్తా. అంటే రాత్రి హృదయాన్ని బద్దలు చేసి మెత్తని హృదయం కలిగిన మనిషినిగా మార్చి సమాజానికి, దేవునికి, నీ కుటుంబానికి ఉపయోగపడే వ్యక్తిగా మార్చి నన్ను నేనే నీకిచ్చుకుంటా. నీతో నేను వస్తా, నేను విడవను, ఎడబాయను, ఇమ్మానుయేలు దేవుడిగా నడిపిస్తా, నీ అక్రతలన్నిటి తీరుస్తా. ఈ లోక జీవితాత్ర ముగించగానే దేవుడు నీకు ఇచ్చిన ఆయుస్సు ముగించగానే యుగ యుగాలు నాతో పాటు ఉండటానికి పరలోకానికి తీసుకుని వెళ్తాను. వేకువ చుక్కనిస్తా. కళ్ళు మూసుకోరండి అమ్మా. 4 సంఘాలు అయిపోయి ఇంకా 3 సంఘాలు ఉన్నాయి. 3వ అధ్యాయము సార్దీసు, ఫిలదెల్ఫియా, లవదోకియా. లవదోకియాలో చాలా సత్యాలు ఉన్నాయి. ఎర్లీగా కంప్లీట్ చేయాలి. కనీసం ఈ మంత్ డిసెంబర్ కల్లా కంప్లీట్ చేయాలనుకుంటున్నా అవ్వదు. ఎందుకంటే లవదోకియాలో చాలా సత్యాలు ఉన్నాయి. ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు నవంబర్ మాసం అవ్వదు నాకు. ఒక్క బైబిల్ స్టడీ అవుతుంది, నవంబర్ అంతా ఉండను. కనుక నాకు దొరికినప్పుడు రండి, వినండి. వాక్యం ఏం చేస్తుందో ఇవన్నీ విన్నా. వాక్యానికి చోటిస్తే ఈ వాక్యము నిన్ను ఉన్నత స్థితికి తీసుకెళ్తాడు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాం. అత్యంత ప్రేమ, కృప, కనికరము కలిగిన మా తండ్రి, నువ్వు ఎంత మంచి దేవుడు అవుతుంది. మేము నీకు అయిష్టంగా ఉన్నను, తిరుగుబాటు చేస్తున్నాను, పాపంలో పొర్లాడుతూ ఉన్నను, విడిచిపెట్టే దేవుడు కాదు. ఆఖరి క్షణం వరకు కూడా రక్షించాలని, నీ రాజ్యంలోనికి నడిపించాలని
ఒక ఉపయోగకరమైన ప్రయోజనకరమైన వ్యక్తిగా మార్చాలి అని వాక్యము ద్వారా సంధిస్తూనే ఉంటాం. మేము దానికి లోపడితే అద్భుతమైన కార్యాలు జరుగుతాయని నీకు నువ్వే ఇచ్చుకుంటావని, నీ నామము మేము ధరించుకుంటే నీ నామములో ఏమడిగినా దొరుకుతుందని ఈ వాక్యము ద్వారా హెచ్చరించావు. వందనాలు చెల్లిస్తూ ఉన్నా. సంవత్సరాల తరబడి వాక్యం వింటూ కూడా వారి హృదయంలో ఎలాంటి మార్పు లేకపోతే దుఃఖపడే దేవుడు తండ్రి. ప్రతి హృదయంలో ఈ వాక్యం ఫలించి వారి జీవితాలలో గొప్ప మార్పు వచ్చి నికృష్టులుగా వారు జీవించి నీవిచ్చే దేవుని ఆశీర్వాదాలు పొందుకోవటానికి ప్రతి కుటుంబాన్ని పాత్రులుగా చేయమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరూ